గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసినటువంటి గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 55వ శ్లోకములకు విపుల భావమును అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 55వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. నిమిషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాగుత్సంతో ధరణిధర రాజస్య తనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం సంకే పరిహృత నిమేషాస్తవ దృశః. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ పర్వతరాజపుత్రి, ఓ పార్వతీదేవి, నీవు కనులు మూయుటయందు ప్రళయమును, కనులు తెరుచుటప్పుడు లోకముల ప్రభవమును జరుగుతుండును అని పండితులైనటువంటి వ్యాసులు మొదలైన వారు తెలియజేయుచున్నారు. నీవు కనులు తెరచినప్పుడు ఉద్భవించినటువంటి జగత్తు అంతయు నాశనము కాకుండా కాపాడుట కొరకై నీవు కనులు మూయుటను పరిత్యజించితివి అనే విధముగా నేను భావించుచున్నాను. ఈ శ్లోకమును భావమునకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నేనెరిగితిన్ సృష్టియు నాశనమున్ క్రియలు కనులు మోయుచు తెరయంగన్ వరరింతువటగా మాయందున ప్రేమగా అనిమిషగేను ఉంటివిగమ్మా. గురువు గారు ఈ శ్లోకంలో కూడా జగదంబ యొక్క కన్నుల గురించే తెలియజేస్తూ ఆ కన్నుల యొక్క ముఖ్యమైనటువంటి కరుణా రసమును ఈ లోకమునందరి ప్రజలపైన, లోకములపైన ఉండేటువంటి ఆవిడ చూపించేటువంటి కరుణా దృష్టిని మరొక్కసారి ఆవిష్కరించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. సాధారణంగా సృష్టిలో ఉన్న మానవులందరికీ కూడా కళ్ళు మూయడము, తెరవడము అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. అది మనము గమనించడము కూడా అవదు. కానీ దేవతలకు ఈ కనులు మూయటము, తెరవటము అనేటువంటిది జరగదు.
దేవతల యొక్క ఈ విశేష లక్షణాన్ని ఆధారంగా చేసుకుని శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచిస్తూ ఇది జగదంబ యొక్క విశేష లక్షణముగా తెలియజేయకుండా అమ్మవారి యొక్క కరుణతో కూడినటువంటి ఒక క్రియగా తెలియజేశారు ఈ శ్లోకంలో గురువుగారు. ఈ శ్లోకంలో గురువుగారు అమ్మవారిని సంబోధిస్తూ ధరణిధర రాజస్య తనయే అన్నారు. క్రిందటి శ్లోకాలలో కూడా అమ్మవారిని హిమవంతుని పుత్రిక అని, పర్వతరాజ పుత్రిక అని సంబోధించినట్టుగానే ఈ శ్లోకంలో కూడా అమ్మవారిని పర్వతరాజ పుత్రిక అని సంబోధిస్తూ ధరణిధర రాజస్య తనయే అంటే ఈ భూమి మీద ఉండేటువంటి పర్వతములకు రాజైనటువంటి హిమవంతుని కుమార్తెమైన ఓ పార్వతీదేవి అని అమ్మవారిని సంబోధించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. నిమిషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి అని అన్నారు. తవ నిమిషోన్మేషాభ్యాం అని కూడా మనము చెప్పుకోవచ్చు. నీ యొక్క కనులు మూయుట తెరయుట వలన ప్రళయములు జగదుత్పత్తి జరుగుతున్నవి కదా, జరుగుతున్నవి. తవే చాహుత్సంతో అని అన్నారు. ఈ విధముగా సంతో అంటే సత్పురుషుడు. ఆ సత్పురుషుడు ఎవరు అంటే వేదవ్యాసులుగా చెప్పచ్చు, వసిన్యాది శక్తులుగాను చెప్పుకుంటూ రావచ్చు. ఈ విధముగా వసిన్యాది శక్తులు వేదవ్యాసులు కూడా ఈ విధముగా తెలియజేస్తున్నారు. అంటే ఏ విధముగాట అమ్మవారు తన కన్నును మూసినప్పుడు ప్రళయముగాను, కన్నులు తెరిచినప్పుడు జగత్తు ఆవిర్భవిస్తున్నాయి అన్న విధంగా కూడా వ్యాసులు లేక వసిన్యాది దేవతలు మాకు తెలియజేయగా మేము తెలుసుకుంటున్నాము. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః. త్వదున్మేషాజ్జాతం నీవు గాని కనులు మూస్తే జగదిదమశేషం అంటే అశేష జగత్తు అంటే సకల జగత్తులు అన్నీ కూడా ప్రళయతః ప్రళయములో నాశనమైపోతాయి కదా. అందుకనీసని పరిత్రాతుం సంఖ్యే పరిహృత నిమేషాస్తవదృశః అన్న భయముతో రక్షించుటము అనేటువంటి విధముగా పరిహృత నిమేషాస్త పరిహృత వదిలివేశావు. దేని వదిలివేశాట? నిమేష కనులు మూయడము అనేటువంటి దాన్ని నీవు పరిత్యజించినట్టుగా సంఖ్య నాకు అనుమానముగా ఉన్నది, లేక నేను భావించుచున్నాను. ఎందుకుట? పరిత్రాతుం లోకములను రక్షించుటనేటువంటి ఉద్దేశముతో నీవు కనులను మూయటము కూడా పరిహరించితివి, నువ్వు పరిత్యజించితివి, మానివేశావు అనేటువంటి విధముగా నాకు తోచుచున్నది అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగింది. ఈ శ్లోకములో చిన్న గమ్మత్తు చేసినట్టుగా మనకి ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. దేవతలకు ఉండేటువంటి సహజ గుణమైనటువంటి కనులు మూయకపోవడము అనేటువంటి సహజ గుణాన్ని ఆధారంగా చేసుకుని శంకర భగవత్పాదులు ఇటువంటి సహజ గుణాన్ని అమ్మవారి యొక్క కరుణామృత హృదయం కింద తెలియజేస్తూ అమ్మవారు తాను సృష్టించిన లోకాలు ఎక్కడ నాశనమైపోతాయో అన్న ఉద్దేశంతో కళ్ళు మూయకుండా ఉన్నారు అనే విధంగా నేను ఆలోచించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క రచన జరిగింది. లలితా సహస్రనామాల్లోని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అనేటువంటి ఆ లలితా సహస్రనామాల నామానికి
ఈ శ్లోకము ఒక విపుల భావంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషోత్పన్నము అంటే కనులు మొయ్యడము తిరుగుడము అనేటువంటి విపన్న భువనావళి, భువలోకములన్నీ కూడా సృష్టించడము నాశనము చేయడము అన్నటివి జరుగుతున్నాయి కదా అన్న విధంగా వసిన్యాది దేవతలు లలితా సహస్రనామాలలో చెబితే దానిని మనకి వ్యాస మహర్షి ఆ విధంగా అందించారు. అందుకనిసే ఈ శ్లోకంలో సంతో అని తెలియజేశారు. సంతో అన్నదాన్ని ఇక్కడ వ్యాసమునికి ఆపాదిస్తున్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతి రుదారగి అనేటువంటి విష్ణు సహస్రనామాలలోని నామాల్ని మనం ఒకసారి స్మరించుకోవడం ఈ శ్లోకాన్ని భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం భావించుకుంటూ ఉండొచ్చు. నిజానికి అమ్మవారి సోదరుడైనటువంటి కృష్ణుడికి కనుబొమలు లేవు అనేటువంటి విధంగా కూడా కొన్ని గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. బహుశా సృష్టించిన లోకాలని కాపాడుకోవడం గురించే ఆ విధంగా జరిగింది అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు కూడా. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేకుపైన కానీ బంగారు రేకుపైన కానీ ఒక సమచతురస్రాన్ని, ఆ చతురస్రము 4 కోణములందు 2 త్రిశూలముల చొప్పున 8 త్రిశూలాలను అంటే అష్ట త్రిశూల సహిత సమచతురస్రాన్ని నిర్మించుకుని ఆ చతురస్రములో బ్లూమ్ అనే బీజాక్షరాన్ని 2 సార్లు లిఖించుకుని ఈ యంత్రమును 45 దినములు ప్రతిరోజు పూజ చేస్తూ ఈ శ్లోకమును 2500 పర్యాయములు ప్రతిదినము పారాయణం చేసి పాలపాయసము, తేనె, అరటిపండు నైవేద్యముగా సమర్పించుకుంటూ తరువాత యంత్రాన్ని ధరించిన వారికి ఈ ఎన్నో కష్టమైనటువంటి పనులు కూడా విజయవంతముగా చేయడం జరుగుతుంది అనేటువంటి విషయంగాను, అండవ్యాధులు నివారింపబడతాయి అనే విషయంగాను కూడా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 55వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.